మెనీ థింగ్స్ చెప్పడం మర్చిపోయాను. యూ కెన్ లిటరల్లీ అంటే ప్లేన్ 2 కెమెరా యాంగిల్స్ నుంచి చూడొచ్చు. సో దానికి గో టు ద కెమెరా సెక్షన్. 2 వేస్లో నువ్వు ఫ్లైట్ని చూడొచ్చు. ఒకటి టైల్ వ్యూ, ఇప్పుడు ప్రెసెంట్ ఉంది మనం టైల్ వ్యూలో, అండ్ ఫ్రంట్ వ్యూ సంథింగ్ లుక్స్ లైక్ దే. బయట క్రేజీ ఉంది, కాకపోతే విండోస్ నీట్గా లేవు. ఏం చూపించేసి మసాజ్ వన్స్ అడుగుదాం, చూద్దాం. మోస్ట్లీ ఫ్లైట్ ఖాళీగానే ఉంది, అంత ఫుల్గా లేదు. నేను మొత్తం ఫుల్ అయిపోతే అని ఎక్స్పెక్ట్ చేస్తాను, బట్ ఫుల్ లేదు. చూద్దాం. మసాజ్ ఇప్పుడు పని చేయట్లేదు. ఆల్సో వన్స్ ఫుడ్ క్లియర్ అయ్యాక హౌ ఫ్లాట్ బెడ్ లుక్స్ అనేది కూడా నేను చూపిస్తాను. అంతే, అక్కడితో క్యాబిన్ ఓవర్వ్యూ అయిపోతుంది. చూద్దాం. నెక్స్ట్ బేసిక్గా చూపించడానికి కూడా ఇంకేం లేదు, డైరెక్ట్గా నెక్స్ట్ సెక్టర్లో వెళ్తాం. అండ్ ఆల్సో వన్స్ ఒకవేళ డోర్ క్లోజ్ చేస్తే నౌ లిటరలీ ఒక ప్రైవేట్ సూట్లో ఉన్న ఫీలింగ్. నో వన్ ఈస్ గోయింగ్ టు డిస్టర్బ్. కంప్లీట్ ఒక ప్రాపర్ సూట్ లా ఉంటుంది. అంటే వన్స్ డిజైన్ కూడా ఎక్కువ ఫేస్ వీళ్ళంతా క్లియర్ చేశాక ఫ్లాట్ బెడ్ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇప్పుడే ఆ మసాజర్ గురించి అడిగాను, లైక్ వాట్ వాజ్ ద సిచ్యువేషన్, ఎందుకు పని చేయట్లేదు అని. అది పని చేస్తుందంట, కాకపోతే నేను ఫీల్ అవ్వలేకపోతున్నా. ప్రతి ఒక్క దానికి అన్నిటికీ ఉందంట, కాకపోతే లైక్ ఇట్ వాజ్ లైక్ వెరీ మినిమల్, చాలా లైట్గా ఉంటుంది అంట. సో యూ కాంట్ ఫీల్ ఇట్. నేను ఇండియాలో పోయిన ట్రిపుల్స్ ఏమన్నా అయితే ఇట్ వాజ్ లైక్ షేక్ వైబ్రేషన్ వాజ్ గుడ్, బట్ ఇందులో అంత వైబ్రేషన్ లేదు. ఏమో మేబీ ఫీల్ అవ్వట్లేదు ఇంకా, చూద్దాం హౌ ఇట్ విల్ బి అని. ఇప్పుడు నేను ఫ్లాట్ బెడ్ చేసి చూపిస్తాను దీన్ని, హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఫ్లాట్ బెడ్ అని. ఫుడ్ మొత్తం క్లియర్డ్ మై ఫుడ్. సో జస్ట్ ఫ్లాట్ బెడ్ చేసి చూపిస్తాను. ఫ్లాట్ బెడ్ చేయాలంటే ఏం లేదు, జస్ట్ ఇట్లా ప్రెస్ చేసి పట్టుకుంటే యూ కెన్ ఫీల్ దాట్. అట్లా మొదలు ఫస్ట్ లెట్ మీ రిమూవ్ ద షూస్ రిమూవ్ చేసి అందులో పెడతాను. దాని తర్వాత వీళ్ళ ఎక్స్పీరియన్స్ నా బూట్స్ అందులో పడతలేదు. దట్స్ నాట్ మై ప్రాబ్లమ్. దీస్ లైక్ ఈ సోల్ ఫిట్ అవ్వట్లేదు ప్రాపర్గా. మేబీ నార్మల్ స్పీకర్స్ అండ్ ఎవ్రీథింగ్ ఫిట్ అవుతాయి, బట్ నాకు కొంచెం పైకి హై రైస్ ఉంటాయి కాబట్టి ఫిట్ అవ్వట్లేదు. ఇట్స్ ఓకే, పక్కన పెట్టేసాను. ఐ కెన్ ఫీల్ లైక్ షూ తీసాక లైక్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఏసీ వెంట్స్ కింద చాలా ఏసీ వెంట్స్ ఉన్నాయి, చాలా వస్తుంది. చూద్దాం. నా నెక్స్ట్ ఫ్లాట్ బెడ్ చేసి చూద్దాం. మస్తు వేడి ఉంది. అంత వేడి ఇట్స్ ఫైన్. చూస్తే మొత్తానికి అయిపోయింది. ఆల్మోస్ట్ వీఆర్ ల్యాండింగ్. అంతే, ఈ సెక్టర్కి వెళ్తే మేబీ ఇంకేమన్నా ఫ్యూచర్స్ ఏమన్నా నెక్స్ట్ సెక్టార్లో చేద్దాం. మనకి ఇంకా 2 సెక్టర్స్ ఉన్నాయి, అది ప్రాబ్లం లేదు. మేబీ నెక్స్ట్ ముంబై టు బెంగళూరు సెక్టర్ అండ్ బెంగళూరు టు హైదరాబాద్ సెక్టర్ చూద్దాం. కంప్లీట్గా ఇప్పటికైతే ఐ లవ్ ఇట్. దిస్ ద బెస్ట్ ఎయిర్క్రాఫ్ట్ నేను ట్రావెల్ చేసిన దాంట్లో. అంటే ఇన్ ద బిజినెస్ క్లాస్ సెక్షన్లో ఏం ఎకనామీ నేను ట్రావెల్ చేయలేదు ఇందులో. అంతే, ఇప్పటికైతే అంతే. చూద్దాం వన్స్ ల్యాండ్ అయ్యాక 1 hourలో ఏం చేద్దాం అనేసి వచ్చి. అండ్ అంతే, మళ్ళీ డైరెక్ట్ ల్యాండ్ అయ్యాక ఐ విల్ మీట్. అంతే, ఇంకా ఏం లేదు. జస్ట్ దెన్ కంప్లీట్గా చెప్పారు కదా, ఒక ప్రైవేట్ స్వీట్ రూమ్. అంటే చాలా బాగుంది. అంటే మేబీ ఎక్స్పీరియన్స్ చేసి ఉండకపోతే ఐ మైట్ హ్యావ్ రిగ్రెట్, బట్ ఎక్స్పీరియన్స్ చేసేసాను. అనుకోలేదు, బట్ మేబీ నేను March 31 తర్వాత ట్రావెల్ చేసే ఛాన్స్ వస్తుందేమో అనుకున్నా. బట్ ఛాన్స్ ఉన్నప్పుడే, అంటే మేబీ ఇది ఎక్స్టెండ్ చేస్తారో లేదంటే March 31 తర్వాత డైరెక్ట్ ఇంటర్నేషనల్ షిఫ్ట్ చేస్తారో తెలియదు. అండ్ ఐ నెవర్ నో ఇఫ్ ఐ ట్రావెల్ అంటే
ఇంటర్నేషనల్ ట్రావెల్ చేస్తానో లేదో నాకు ఐడియా లేదు. సో ఐ రియలీ వాంటెడ్ టు డూ A350. సో జస్ట్ చెప్పా కదా, అనుకోలేదు అసలు ఎక్స్పీరియన్స్ చేస్తాను. లాస్ట్ మినిట్లో అలా ఫాస్ట్ అలా అయిపోయింది కంప్లీట్గా. అంతే, లైఫ్ ఈజ్ అన్ప్రిడిక్టబుల్. I never thought experiencing A350. అసలు ఫస్ట్ టైం పోయిన ట్రిప్ అసలు ఎక్స్పీరియన్స్ చేస్తా అనుకోలేదు, బట్ అది చేశాను అంతే. హియర్ ఇట్ ఈస్ A350 బిజినెస్ క్లాస్. సీరియస్గా ఐ జస్ట్ వాంట్ టు టెల్ వన్ థింగ్. తెలుగులో ప్రాపర్ తెలుగులో ఎయిర్క్రాఫ్ట్స్ మీద వీడియోస్ అసలు ఎవరు చేయట్లేదు. ఇంగ్లీష్లో అండ్ హిందీలో కూడా చాలా తక్కువ, బట్ తెలుగులో అయితే అసలే లేవు. సో ఐ జస్ట్ వాంటెడ్ టు టేక్ దాట్ ఆపర్చునిటీ అండ్ మీ అందరికీ నేను ఎక్స్పీరియన్స్ చేసిన వీడియోస్ని డాక్యుమెంట్ చేసి మీరు చూసుకోవచ్చు. అంటే లైక్ పీపుల్ నెవర్ నో. ప్రాపర్గా చెప్పాలంటే పీపుల్కి సేమ్ ట్రైన్స్ లాగే 4 క్లాసెస్ ఉంటాయి, ప్లేన్స్లో అని తెలియదు. ఐ జస్ట్ వాంట్ టు ప్రాపర్ నాలెడ్జ్ ఇవ్వాలి ఫ్లైట్స్ మీద. అంటే 2 years బ్యాక్ ఇంకైనా ఫస్ట్ ఫ్లైట్, అంతకుముందుకు అసలు నాకు ఫ్లైట్ గురించి 0 knowledge. బట్ స్లోగా దట్ ఇంట్రెస్ట్ కిక్ మెయిన్. ఫ్లైట్స్ అన్నా ఏవియేషన్ అన్నా ఇప్పుడు చాలా ఇష్టం పెరిగింది. సో చూద్దాం హౌ ఇట్ విల్ బి, అంటే ఎక్కడికి తీసుకెళ్తుందో ఇది. నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్, ఐ జస్ట్ డూయింగ్ ఇట్ ఫర్ లైక్ నా హ్యాపీనెస్ కోసం అండ్ నా మెమరీస్ కోసమే చేస్తున్నాను. చూద్దాం ఇఫ్ ఇట్ టేక్స్ ఎనీథింగ్ ఫార్వర్డ్, లేదా ఇంకా బెటర్ కంటెంట్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. లైక్ యాజ్ యూ ఆల్ నో, మేబీ ఇది నా 3rd వీడియో 4th వీడియో అయ్యి ఉండొచ్చు. ఐ వాజ్ బెటర్ ఫస్ట్ సెకండ్తో కంపేర్ చేస్తే. ఐ వాజ్ గెటింగ్ ఇంప్రూవ్డ్. ఐ నో ఫస్ట్ వీడియోలో ఐ హెవెంట్ టాక్డ్ మచ్, మాట్లాడినా లైక్ ప్రాపర్గా అంటే అంత ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయా. బట్ హియర్ అండ్ టుడే లైక్ ఫర్ 4th వీడియో నర్వస్ కొంచెం తగ్గింది. స్లోగా ఇలానే ఇంకా బెటర్ అవుతాం అండ్ బెటర్ కంటెంట్ ప్రొవైడ్ చేస్తాం. అంతే. లైక్ ఎక్స్పీరియన్స్, లైక్ నా నెక్స్ట్ వీడియో చెప్పాను కదా, బెంగళూరు టు హైదరాబాద్ ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ వీడియో ఇంకా ఏమనుకోలేదు, చూద్దాం. లైక్ మేబీ విస్తారా, దిస్ టైం విస్తారా ఎక్స్పీరియన్స్ చేద్దాం. ఆల్సో ఫ్రమ్ హైదరాబాద్ ఎలాగో నేను మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవాలి కాబట్టి అదే ఎక్స్పీరియన్స్ చేద్దాం, చూద్దాం. ఐ హోప్ మీ అందరికీ ఇది నచ్చుతుంది అనుకుంటున్నా. చూద్దాం. టర్బులెన్స్ వస్తుంది, సో ఐ జస్ట్ shut down the camera. Just concept, I will just leave in this moment. Like it's not about all the video, right? Concept, let me digest that I'm in this business class. అసలు ఎకనామీలోనే ట్రావెల్ చేస్తాను అనుకోను వాడిని. దిస్ ఇస్ మై 5th or 6th బిజినెస్ క్లాస్ ఐ గెస్. ఎయిర్ ఇండియాలో ఎకనామీ ట్రావెల్ చేస్తా. అది నా ఫస్ట్ ఫ్లైట్ కూడా ఎయిర్ ఇండియాలో ఎకనామీలోనే ఉంది. దెన్ డైరెక్ట్ బిజినెస్ క్లాస్ నా ఫస్ట్ క్లాస్ కూడా చేశా డైరెక్ట్. సీట్ బెల్ట్ సైన్ ఆఫ్ ఆన్ అయింది. సో నేను ఇప్పుడు కంప్లీట్గా సీట్ బెల్ట్ పెట్టుకొని టేక్ ఆఫ్ పొజిషన్లో కూర్చుంటాను. అండ్ నేను వన్స్ ప్లేన్ ల్యాండ్ అయ్యాక మళ్ళీ కలుస్తాను. దట్స్ హౌ ఇట్ ఈస్. ఇలా ఫ్లాట్ బెడ్ అయిపోతుంది. అండ్ నార్మల్గా మళ్ళీ మార్చాలంటే జస్ట్ ప్రెస్ దిస్ బటన్. యా, ఐఎమ్ ద ఓన్లీ వన్. ఒక్కనే అంట, లైక్ ఇద్దరం సేమ్ ఇలా ట్రాన్సిట్లో ఉండి మళ్ళీ బెంగళూరు ట్రావెల్ చేశారు. ఇప్పుడు సెక్యూరిటీ వాళ్ళు వచ్చి చెక్ చేశారు బోర్డింగ్ పాస్ అండ్ బ్యాగ్, అంతే. నెక్స్ట్ బెంగళూరులో వెళ్ళేటప్పుడు వాట్ దే ఆర్ గోయింగ్ టు ఆఫర్ అనేది చూపిస్తాను. చూస్తే ఇక్కడ 1 to 1 కాన్ఫిగర్ 1 అండ్ ఇక్కడ 2 seats and that was the 3rd seat. The biggest advantage, ఇది మధ్యలో ఉన్న వాళ్ళకి they need privacy, they can close like this. Privacy అవసరం లేదు. if couples are traveling then you should open this. అంతే. సేమ్ ఇందులో ఏమేమి ఉన్నాయో సేమ్ థింగ్స్ ఇందులో కూడా ఉంటాయి. బాటిల్ హోల్డర్,
యా బాటిల్ హోల్డర్ అండ్ మ్యాగజైన్ హోల్డర్ అండ్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా బటన్స్ ఏమేమి ఉన్నాయని అవి. అండ్ కావాలంటే ఇక్కడ నుంచి కూడా లైట్స్ కంట్రోల్ చేయొచ్చు. లైక్ ఇఫ్ ప్రెస్ దిస్ అలా లైట్ ఆన్ అవుతుంది, మళ్ళీ ప్రెస్ చేస్తే ఆఫ్ అయిపోతుంది. అండ్ దీన్ని క్లోజ్ చేయాలంటే జస్ట్ వన్స్ ఇది లాక్ అయిపోయింది, జస్ట్ వన్స్ పుల్ చేసి వదిలేస్తే వెళ్ళిపోతుంది. అండ్ దట్స్ హౌ ఇట్ లాక్స్. అంతే, దట్స్ అవర్ జర్నీ ఫ్రమ్ చెన్నై టు ముంబై. అండ్ ముంబై టు ఇక్కడ నుంచి అండ్ బెంగళూరుకి వెళ్ళేటప్పుడు కలిసి ఇది డిన్నర్ మెన్యూ అవుతుంది. ఇందాక హైటీ టైప్ డిన్నర్లో ఏమి ఆఫర్ చేస్తారో చూద్దాం. ఇఫ్ సేమ్ క్రూ అంటే దే విల్ హెల్ప్ మీ బ్లాగ్. ఎంత కైండ్, ఎంత స్వీట్ అంటే లైక్ దే అండర్స్టాండ్ దట్ ఐఎమ్ బ్లాగింగ్ అండ్ లిటరలీ ముందు ఉన్న ప్రతి ఒక్క దే ఆఫర్ అండ్ టేస్ట్ చేయమని ఇచ్చారు. సో స్వీట్ ఆఫ్ దెమ్. ఇట్ వాస్ రియలీ లైక్ ఫస్ట్ క్లాస్ కంటే దే ఆర్ ప్యాంపర్డ్ లైక్ యువర్ కిడ్. Business class and first class is all about pampering. They take care of you. Then మళ్ళీ స్టార్ట్ అయింది. లైక్ అంటే ఈ డియట్ మోడ్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలంటే లైక్ ఇక్కడ ఇట్స్ వైట్ రైట్ నౌ రైట్. when I click it, it becomes red. It means no one is going to disturb you. జస్ట్ ఇప్పుడే లైక్ క్రూ వాళ్ళు అడిగా లైక్ కెన్ ఐ సీ కాక్పిట్ అనేసి దే లోడ్ బట్ దే సెట్ యూ కాంట్ రికార్డ్. సో రికార్డ్ చేయలేకపోయా బట్ చూసా కాక్పిట్ వాజ్ టూ గుడ్. అండ్ అంతే ఇక్కడ ఒక తెలుగు పర్సన్ కలిసారు మధు అని. హీ వాజ్ లైక్ సో స్వీట్. గ్రౌండ్ స్టాఫ్లో వర్క్ చేస్తున్నారు. చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు లైక్ ఇంటర్నల్గా విస్తారా అండ్ ఎయిర్ ఇండియాస్ ఆల్రెడీ మ్యాచ్డ్ అనేసి నెక్స్ట్ 1 yearలో కంప్లీట్గా అయిపోతుందంట. అండ్ ప్లేన్స్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. సో నైస్. తెలుగు పీపుల్ని మీట్ అవ్వడం చాలా బాగుంటుంది వేరే స్టేట్స్లో. కూల్. హీస్ ఫ్రమ్ కడప అంట. కొద్దిసేపు మాట్లాడాం అండ్ కొద్దిసేపు గ్రౌండ్ స్టాఫ్ వాస్ రియల్లీ క్యూరియస్ టు టేక్ మై పిక్చర్. కెప్టెన్ సూపర్వైజర్ ఐ డోంట్ రిమెంబర్ హిస్ నేమ్ బట్ చాలా మంచి ఫోటో ఒకటి తీశారు. అంతే, ఐ వాస్ లవింగ్ ఇట్. లెట్స్ సీ. ఇప్పుడే ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళ బోర్డింగ్ స్టార్ట్ చేశారు. దట్స్ హౌ ఇట్ ఈస్. వన్స్ బోర్డింగ్ కంప్లీట్ కాగానే మళ్ళీ టేక్ ఆఫ్ అవుతాం. చూద్దాం. మొత్తం 28 బిజినెస్ క్లాస్ ప్రీమియం ఎకనామీ ఎన్ని ఉన్నాయో తెలీదు. లెట్ మీ గో అండ్ రికార్డ్ ప్రీమియం ఎకనామీ ఆల్సో. These are the premium economy 2, 4 and 2. Seat here, you have the armrest here. The seat design is such that under the armrest, the space which is there becomes the leg space for the seat behind. So that is optimal utilization of the space in the aircraft. So even those are different. So the seat is closer to the window. Okay. The next seat will be away from the window. Okay. Seat will be closer to the window. After that, the next seat will be closer away from the window. Okay, got So it. the space under the armrest area and the cockpit table is utilized as a leg space for the seat pieces behind. Cool. I haven't So this is observed the optimal utilization of space in Yeah, the yeah. aircraft. Got it. నార్మల్గా ఈ సీట్లో ఉన్న లెగ్ స్పేస్ దీనికి ఆప్టిమల్ స్పేస్ కోసం యూజ్ చేశారంట. సో ఇట్ సైడ్ ఇది ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 1A ఇట్ సైడ్ సీట్ ఉంటే అటు సైడ్ ఆమ్రెస్ట్ ఉంటుంది. అండ్ 2Aలో ఇట్ సైడ్ ఆమ్రెస్ట్ ఉంటుంది అండ్ సీట్ అటు ఉంటుంది. యాజ్ ఎ సైడ్ నా నెక్స్ట్ ఫ్లైట్ రేపు మార్నింగ్ బెంగళూరు టు హైదరాబాద్లో ఐ వాజ్ ఇన్ 1A. చూద్దాం. ఎంటైర్ బిజినెస్ క్లాస్ మందే, ఎవ్వడు మనం ఆపేటోడు లేడు. క్రూ మొత్తం నీట్గా మనం బ్లాగర్ అనుకుంటున్నారు, పెద్ద బ్లాగర్ అనుకుంటున్నారు, బట్ మనం పోస్ట్ కూడా చేయమని లేదు. బోర్డింగ్ స్టార్ట్ అయింది. దాట్స్ హౌ ఇట్ ఈస్.
ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. జస్ట్ చెప్పా కదా, బ్లైండ్ ఫోల్స్ వన్స్ టైప్ చేస్తే పని చేయదు, ఎప్పుడు మనం ఫ్లాప్ అవుతుంది. దాట్స్ హౌ ఇట్ ఈస్. 2 layers అండ్ ప్రెస్ చేసి పట్టుకుంటే ఎంత కావాలో అంత ఉంటుంది. సింగిల్ ట్యాప్ చేస్తే మొత్తం కంప్లీట్ క్లోజ్ అయిపోతుంది, ఆర్ఎల్స్ కంప్లీట్గా ఓపెన్ అవుతుంది. జస్ట్ ఒకే హోల్డ్ ప్రెస్ అండ్ హోల్డ్ పట్టుకుంటే మీకు ఎంత కావాలో అంత అవుతుంది. దట్స్ హౌ ఇట్ ఈస్. వెల్కమ్ బ్యాక్. ఫ్లైట్ నెంబర్ 2 జస్ట్ ఇప్పుడే వెల్కమ్ లింక్ వచ్చింది. సమ్ పెద్ద పేరు చెప్పింది సంథింగ్. మ్యాన్ ఇది నిజంగా అంటే రియల్గా ఆరెంజెస్ పెన్స్ ఎలా ఉంటుందో సేమ్ అదే టేస్ట్ ఉంది. టూ గుడ్. రేటింగ్ అంటే చెప్పలేదు, చాలా బాగుంది. అసలు ఈ గ్లాసెస్ కింద చూస్తే ఎయిర్ ఇండియా బ్యాజింగ్ ఇక్కడ చూసుకున్నా, బ్యాండింగ్ స్టిల్ బోర్డింగ్ ఈస్ గోయింగ్ ఆన్. బోర్డింగ్ అయిపోయాక ఫ్లైట్ టేక్ ఆఫ్. చాలా బాగుంది. నెక్స్ట్ డే ఉన్న మరి హాట్ ఆల్ తీసుకొస్తారు, తెలిసిందే కదా. చూద్దాం మెనూ ఈసారి ఏమైనా డిఫరెంట్గా ఉంటాయి. దాట్స్ ఇట్, అంతే. డ్రింక్ ఫినిష్ చేస్తాను, మళ్ళీ కలుస్తాను. హాట్ ఆల్ అంటే 2 ఆప్షన్స్ ఉన్నాయి, కోల్డ్ ఆల్, హాట్ ఆల్. వి ఆల్వేస్ హాట్ ఆల్. ట్రస్ట్ మీ, హాట్ ఆల్ క్రేజీ ఉంటుంది. సేమ్ థింగ్స్ మళ్ళీ రిపీట్ చేయను నేను. ఇంకోసారి కూడా హాట్ ఆల్ వస్తుంది, అది కూడా నేను రిపీట్ చేయను. ఫుడ్ వచ్చాక మాట్లాడుకుందాం, ఫుడ్ గురించి పెట్టేస్తాం అసలు. ఓకే, మళ్ళీ కలుస్తాం. యాజ్ ఐ సెడ్, డిన్నర్కి మెనూ వచ్చింది, చూద్దాం. డిన్నర్లో ప్రతిసారి చాలా ఐటమ్సే ఉంటాయి, చూసి ఆర్డర్ చేద్దాం. ఏది బాగుంటే డిజర్ట్స్ అయితే అన్నీ ఆర్డర్ చేద్దాం, అందులో డౌట్ లేదు. దిస్ ఈస్ ద మెనూ. సేమ్ కోల్డ్ అండ్ హాట్ బెవరేజెస్ అయితే సేమ్. And main meal there is a salad and butter garlic prawns, murk-seek tawa masala or malai kofta, massaman vegetable curry and desserts. And screenshot this next time bring out one వస్తుంది. And that is confirmed that ఈ aircraft only 35 వరకు నడుస్తుంది. అండ్ దానికి ఒక రీజన్ ఉందంట. ఇందాకే గ్రౌండ్ స్టాఫ్ వాళ్ళతో మాట్లాడాను. ఏమంటున్నారంటే ఈ సే దాట్ ఇండియాలో ఇది చాలా లాస్ అంట. లైక్ టేకింగ్ ఆఫ్, చాలా పెద్ద ఎయిర్క్రాఫ్ట్ కదా, టేకింగ్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ టైంలో చాలా ఫ్యూయల్ కన్జ్యూమ్ చేస్తుందంట. సో అందుకని చాలా ఫాస్ట్గా దీన్ని నేషనల్ షిఫ్ట్ చేస్తారు. అండ్ టీసీసీ ప్రకారం ఇండియాలో ఫ్లై చేయాలని ఒక రూల్ ఉందంట, అందుకే ఇండియాలో ఫ్లై చేస్తున్నారు. సంథింగ్ ఐ థాట్ దాట్ క్రూకి అలవాటు కావాలనుకున్నా, బట్ దేర్ ఈస్ సమ్ సార్ట్ ఆఫ్ రూల్స్ మనకు తెలియని. సో చూద్దాం, ఆలోచిస్తా, ఏదో ఒకటి ఆర్డర్ చేస్తా. ఆర్డర్ చేశాక ఏం ఆర్డర్ చేస్తానో చెప్తా. డిజర్ట్స్ అయితే కంప్లీట్గా ఆర్డర్ చేస్తా. అండ్ నాన్స్ చేసాను అండ్ బటర్ గార్లిక్ ప్రాన్స్ ఆర్ ఎల్స్ ముర్క్ సేక్. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఆర్డర్ చేస్తా. అంతే, ఐ వాజ్ ఆల్రెడీ ఫుల్, బట్ స్టిల్ గివ్ ఇట్ లైక్స్ గివ్ ఇట్ అంతే. మళ్ళీ కలుస్తా, ఫుడ్ ఆర్డర్ చేస్తా. మై ఫ్రెండ్ ట్రావెలింగ్ దోమలు ఉన్నాయి ఎయిర్క్రాఫ్ట్లో, ఎంతసేపు లేవు. బట్ తెలీదు, అవి ఇందాక డోర్స్ ఓపెన్ చేసినప్పుడు వచ్చి ఉంటాయి. తెలిసి వెళ్ళిపోతే నాకు తెలిసి కొద్దిసేపటి అయితే ఇంత ప్రెషర్లో ఉండవు. చూద్దాం ఏమైనా ఉంటే మళ్ళీ అప్డేట్ చేస్తాం. టైం వచ్చేసి అరౌండ్ 9:35 అవుతుంది. ఎగ్జాక్ట్గా ఒక 1 hour 10 minutes 1 hour 5 minutesలో బెంగళూరులో ల్యాండ్ అయిపోతుంది. ఫుడ్ అయితే ఆల్రెడీ ఆర్డర్ చేశాను, తవా మసాలా ఆర్డర్ చేశాను, అండ్ ఆల్ ద డెజర్ట్స్ పాసిబుల్, అండ్ వాటర్ అండ్ స్టిల్ వాటర్. చూద్దాం సెకండ్ ఫ్లైట్లో పోతే గుర్తిస్తాను ఏం చేస్తారు. ఫుడ్ అయితే ఆర్డర్ ఇచ్చాము, ఫుడ్ రాగానే మళ్ళీ కలుస్తాను. స్క్రీన్ వీఆర్ యాక్చువల్లీ హెడింగ్ టు బెంగళూరు అండ్ టైం వచ్చేసి 1 hour 5 minutes పడుతుంది, 510 miles. అరైవల్ ఎస్టిమేట్ అరైవల్ వచ్చేసి 10:40 PM. ఇప్పుడు వచ్చేసి 9:35 టైం అవుతుంది. చూద్దాం ఎలా ఉంటుందో ఈ ఎక్స్పీరియన్స్. ఐ వాజ్ స్లీపింగ్, లైక్ ఐ డోంట్ నో వై సడన్లీ థింగ్స్ చెప్పినా లేదా అప్పుడే ఇట్ ఈస్ గోయింగ్ టు స్టార్ట్. చూద్దాం.
ఈ సెక్టార్లో ఏమేమి సర్వ్ చేస్తారు టేస్ట్ చేశాను అంతే. ఐ డోంట్ వాంట్ ల్యాగ్ చేయాలని నాకు ఏం లేదు. సో ఓకే, ఫుడ్ వచ్చాక మళ్ళీ కలుస్తాం. అండ్ మన ఫుడ్ వచ్చిన మొత్తాన్ని చెప్తాను, చాలానే వచ్చాయి. చూద్దాం, మేబీ ఫినిష్ చేస్తానో లేదా తెలియదు, చూద్దాం. ఒకటి చెప్తాను, దిస్ వాజ్ ద డెజర్ట్. ఏదో డెజర్ట్ కేక్ లాగుంది, సేమియా విత్ సమ్ సార్ట్ ఆఫ్ సీడ్స్ ఏమన్నా స్వీట్స్ ఏమున్నాయి. దిస్ ఇస్ బటర్ and some mix of pickle, water, and one more dessert. This is dal, I guess, and rice and corn and papad and I think roti, cutlery. That's our meal. Taste of them, koncham. Start with this raita. Let's kick up raita, sir. Sure. బాగుంది, వెరైటీగా. మళ్ళీ ఇంకోటి ఏమైనా ఇచ్చారు సార్, రైతా సార్. దిస్ ఈస్ దాట్ ఇచ్చారు. అండ్ లైక్ మీ టేస్ట్ కాలింది. ఇట్స్ దాల్, చాలా బాగుంది దాల్. Rice and chicken బాగుంది, స్పైసీ అండి. I love it. Anyways, I can't finish it. Taste the dessert. It was really good. One of the desserts keep in the fan. It is a dessert. Oh god, the best. Some sort of coconut and the kokkari to is not sweet. And some sort of the milk made taste of it. And also taste chapati. చపాతి కూడా చాలా ఫ్రెష్గా ఉంది, టేస్ట్ బాగుంది అంతే. దిస్ ఈజ్ ఆఫ్ మీల్. డిన్నర్ కిందే మ్యాక్సిమం నేను డెజర్ట్స్ ఫినిష్ చేస్తా. డోంట్ నో వెదర్ ఐ ఫినిష్ రైస్ అనేసి, చూద్దాం. ఫస్ట్ అయితే లెట్స్ ఫినిష్ డెజర్ట్స్, దాని తర్వాత ఇఫ్ దెర్ ఈస్ స్పేస్ ఇన్ స్టమక్ దాని తర్వాత నేను ఇందాకే తిన్నా. అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ 1 hour కూడా అవ్వట్లేదు, ఇంత ఫుడ్ రిక్వైర్ కావచ్చు. I just eat desserts and then తిన్న తర్వాత మళ్ళీ కలుస్తాం. If anything goes interesting in between, I will let you know. చెప్తాను. That was unexpected. I hope your flight with us was enjoyable and you enjoyed. Yeah, it was really good. And you are the best crew till now I have flight. Yeah. Thank you so much. Yeah. Thank you so much. Please enjoy. Yeah, thank you so much. Man, they were too good. There is a small welcome on board flight 350. We were delighted and thanks in Air India. Thank you so much. They were the best crew ever. Let me have it. I'm full, but still they offer me, so I'm going to have it. Thank you so much once again. Finally land అయిపోయాం. I hope ఈ వీడియో అందరికి మీకు నచ్చింది అనుకుంటున్నాను. I'm going to end here. చూద్దాం, నెక్స్ట్ పార్ట్లో కంటిన్యూ. అండ్ I hope you all like this. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి and also follow me on Instagram. చూద్దాం where it goes. And with this I'm going to end this vlog. That's how ఇక్కడతో అయిపోయింది. చూద్దాం, so sweet of me. ఇక్కడ ఇంకో బ్లాగ్ కంటిన్యూ చేస్తాను. థ్యాంక్ యూ.
I was the first one to come out plus advantages. With them, Bangalore, if I would have been the first time, with them how Bangalore is going to offer there. We'll see. This is the area that I am coming from. Yeah, super excited. You got the vlog and just as I said, thank you so much for watching till this. I hope you liked it, and also follow me on Instagram and subscribe me on YouTube. Also like the video, and that's it. Thank you so much. See you all in the next video.